దేశంలో అధికారం యొక్క పీట దక్కకపోవడం చేత పిచ్చి చేత మరి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి చాలా విచ్చలవిడిగా అనుచితంగా ప్రవర్తిస్తున్న పిచ్చెక్కిన వ్యక్తిలాగా ఒక మతోన్మాదిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. మరి దానికి నిదర్శనం నిన్నటికి బీహార్ ఎన్నికల్లో మరి ప్రచార సరళి లోపల నరేంద్ర మోడీ గారి యొక్క తల్లిదారి మీద విచక్షణ రహితంగా మరి అశ్లీలమైనటువంటి పదాలను వాడుతూ తను ప్రవర్తించిన తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, పోయినటువంటి తరంలో మీ తరం అందరూ కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి తరుణంలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఇష్టకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సంఘటనలు లేవు. మరి మీరు అధికారం రావట్లేదని చెప్పేసి నువ్వు ప్రధానమంత్రి అయితే మీరు కలగంటున్నామేమో కానీ రాహుల్ గాంధీ 2045 వరకు మీకు అధికారం వచ్చేటువంటి ప్రసక్తే లేదు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్థిరంగా ఉండబోతుంది. మరి నరేంద్ర మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ వర్గాలను కానీ రెచ్చగొట్టాలనే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రమశిక్షణ ఏమైపోయిందో తెలుస్తూ ఉంటుంది. అసలు పదాలు ఏ విధంగా వాడుతున్నారో చూస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా చూస్తుంది. కాబట్టి త్వరలో మీకు ముగింపు పలకబోతా ఉన్నారు. నువ్వు ఖచ్చితంగా తొందరని మరి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ లోపల ఈ యొక్క అంకించడానికి పార్లమెంట్ సభ్యులందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం. మన పాపనపేట మండల శాఖ తరఫున మన అధ్యక్ష వారికి మాజీ అధ్యక్షులు పేరుపైన ధన్యవాదాలు. ఏదైతే నిన్న బీఆర్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశం మొత్తం నిలుస్తుంది. అయితే నరేంద్ర మోడీ గురించి వీళ్ళంతా జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆయన చేసే ఏదైనా సరే వేరే దేశాలన్నేమో ఆయన వైపు చూస్తుంటే వీళ్ళు వంకర బుద్ధి పెట్టుకుని కోతి లెక్క ఇది లేని దుష్ట ప్రచారాలు చేస్తుంది. అసలు బుద్ధుందా రాహుల్ గాంధీ అని కలుగుతుంది. ఎందుకంటే ఒక మాత అంటే ఎట్లనో మన మోడీ గారి తల్లి అసమండి ఆమె ఇదైన రోజుల్లో కూడా ఏ ఒక్కరికి చెప్పకుండా ఆయన బుధాలని ఎత్తుకపోయి ఒక్కడే సొంతగా ఆ ఉన్న ఆయన ఏదైతే ఉన్నదో వాళ్ళతోనే తీసుకుపోయింది. కానీ హంగామా ఆర్పాటాలు లేదే మీలేక. అయితే మీకు ఒకటే సూటి అనుకున్నది ఏంటంటే మోడీ గారిని ఎదిరించే దమ్ము మీకుందా? వాళ్ళ తల్లిని అట్లా అనేది కూడా మీకు మంచిదేనా? గతంలో చూసిండ్రు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసిండ్రు. మీరు ఏం చూసిండ్రు? జగన్ అంటోడు చంద్రబాబు సత్యమన్ మీద కూడా ఇట్లనే వాగిండు. ఏడిపోయింది ఎలా ఒకగా రాహుల్ గాంధీ మీరు కూడా అనుకుంటున్నారు. కానీ మీరు గాంధులు గారు, మీరు కాన్లు అని చెప్తున్నా, గాంధులు గారని చెప్తున్నాం. గుర్తు పెట్టుకొని ఏదో పెట్టుకొని గాంధీ పేరు పెట్టుకొని ఏమో చేస్తామనుకుంటున్నారు. కానీ అవన్నీ నడివై మోడీ ఉన్నన్ని రోజులు మీ ఆటలు నడివై. ఏం చూసిరు బీహార్ ఎలక్షన్ లో గతంలో కూడా చూసిరు. మంచి కుంభకోణాలు ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని చేసుకుంటూ వచ్చిరు. మీరు లాల్ ప్రసాద్ యాదవ్ ఎన్ని రోజులు జైల్లో తెలియదా మీకు? అట్లా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో మినిస్టర్ గారి అందరూ మొత్తం కటకల సుగోలు లెక్క పెడుతుంది మీరు. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మోడీ తల్లిని కానీ మీరు ఎంబడే క్షమాపణ చెప్పాలి. లేదంటే కొడుక నీ ఇంటిని కూడా ముట్టయిస్తాం ఢిల్లీకి వచ్చి. మొన్న ఫస్ట్ మా ఎంపీ గారు గెలవాగానే మీ ఇంటికి వచ్చి గుర్తుందా? ఎంపీ గారు వస్తున్న గెలవాగా తెగపోయిన ఇంటికి ఇంట్లో లేవు నువ్వు. అట్లా మొత్తం జనం బీజేపీ మొత్తం కూడా కలిసి వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తుంది. జాగ్రత్త ఖబర్దారని చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం. ఒకవేళ వార్తలు వచ్చి ఇవన్నీ కొట్టుకోపోతుంది పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఖండించాల్సి పోయి ఇంకా వాళ్ళ సపోర్ట్ చేసి ఎంత మంచిది కాదు. జాగ్రత్త రాహుల్ గాంధీ, జాగ్రత్త ఖబర్దార్. ముందుగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రైన సత్యన్న గారికి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నాయకులు మన దిగున్న రామన్న గారికి, పాపనపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ యుద్ధ నౌకలకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అయితే నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి చేసినటువంటి అసభ్య పదజాలాన్ని వారి దుఃఖకరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క మాటలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాపనపేట మండలంలో అన్ని బూత్ల నుంచి నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలందరూ కూడా పాపనపేట మండల కేంద్రానికి చేరుకొని రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మను
వ్యక్తం చేసి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది. అయితే విషయానికి వస్తే భారతదేశానికి పట్టినటువంటి శని చరిత్రము చీడ పీడ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి. ఈ రెండు పర్యాయ పదాల కింద మనం చూస్తూ ఉంటాము. చైనా గాని అమెరికా గాని అలాంటి దేశాలు మనకంటే వెనుకబడిన దేశాలు కూడా ముందుకు పోతున్నాయంటే, ముందుకు వెళ్ళిపోయినాయంటే అక్కడ కారణం ఏంది? రాహుల్ గాంధీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం. వీళ్ళను అమెరికా కానీ చైనా కానీ పంపిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను 6 నెలల ఆ దేశాలను కూడా దివాలా తీపించే కెపాసిటీ ఉన్నటువంటి నాయకులను ఉన్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటారు. అయితే ఈ రాహుల్ ఖాన్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఇందాక మనం పెద్దనే చెప్పినట్టుగా పిచ్చెక్కిపోయి మెంటల్ ఎక్కి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల చనిపోయి దివంగతురాలైనటువంటి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిని తిట్టడానికి కూడా వీళ్ళకి నోరెట్లు వచ్చిందో అర్థం కాని పరిస్థితి. అట్లనే గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన లోపల మొత్తంగా లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి. అంటే భారతదేశానికి పైసలు ఇట్లా వంచితే ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల పైచింపు వచ్చేటటువంటి అవకాశం ఉన్నంత డబ్బును కాంగ్రెస్ దోపిడీ చేసేసిరు. ప్రస్తుతానికి వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎప్పుడైతే అధికారం మా చేసకు వస్తుంది, ఎప్పుడెప్పుడు మళ్ళీ మేము దోపిడీ చేయాలి, ఎప్పుడెప్పుడు మళ్ళా దేశం మీద వాడి దోసుకోవాలి. ఎక్కడ టిబెట్ ఒక సైడు, పాకిస్తాన్ ఒక సైడు, అమెరికా అన్ని దేశాలకు కూడా మన భూభాగాన్ని అమ్మేసి కూడా సొమ్ము చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి దరిద్రం కాంగ్రెస్ మళ్ళీ భారతదేశం లోపల అధికారంలోకి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న రోజుల్లా రానిచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా కానీ ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలను విరమించుకొని ఆ యొక్క మాతృమూర్తికి క్షమాపణ ఈ రాహుల్ గాంధీ చెప్పినట్లయితే ఆయన జన్మ సాధకమవుతుందని చెప్పి ఏదేమైనప్పటికీ మళ్ళీ దానికి పునరావృతం అయినట్టయితే కాంగ్రెస్ కు బీజేపీ నాయకులు గట్టి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ పార్టీ బీజేపీ పార్టీ. ప్రపంచంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీతో పెట్టుకుంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కూడా కన్మరుగు అయిపోతుంది. ఈ సందర్భంగా మేమందరం కూడా హెచ్చరించడం జరుగుతుంది. భారత్ మాతాకి